హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్ ఇవాళ మనం డిప్లొమా ఫస్ట్ ఇయర్కి సంబంధించిన M1లోని యూనిట్ 1 చాప్టర్ 3 మ్యాట్రిసెస్కి సంబంధించిన 10 మార్కులకి ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, క్రామర్స్ రూల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఆల్రెడీ మన ఛానల్లో ఒక 10 నుంచి 15 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చూడండి. ఓకే, ఎస్. మరి క్రామర్స్ మెథడ్ని ఉపయోగించి ఈ ఈక్వేషన్స్ని ఎలా సాల్వ్ చేయాలి, అదేవిధంగా క్రామర్స్ మెథడ్కి ఇంకొక పేరు యూజింగ్ డిటర్మినెంట్స్ మెథడ్ అంటాం. సాల్వ్ ఈక్వేషన్స్ ఇస్తాడు బై యూజింగ్ డిటర్మినెంట్స్ మెథడ్ అన్న క్రామర్స్ మెథడ్ అయినా ఒకటే. ఈ క్వశ్చన్ అనేది మన పబ్లిక్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లో 11th క్వశ్చన్లో ఉంటుంది. ఓకేనా, క్రామర్స్ మెథడ్ అయినా లేకుంటే మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అయినా, కాబట్టి గమనించాలి. మరి ఫస్ట్ ప్రొసీజర్ ఎలా అంటే చూడండి, x is equal to delta 1 by delta, y is equal to delta 2 by delta, z is equal to delta 3 by delta. మరి ఇక్కడ డెల్టా అంటే డెట్ ఏ అని, అంటే మనం ఇచ్చిన ఈక్వేషన్స్ నుంచి ఏఎక్స్ ఇజ్ ఈక్వల్ బి ఫామ్లో రాసుకొని క్యాపిటల్ ఏ, క్యాపిటల్ ఎక్స్, క్యాపిటల్ బి ఏంటో కనుక్కుంటాం. క్యాపిటల్ బి అంటే కాన్స్టెంట్ మ్యాట్రిక్స్, అంటే మన ఈక్వేషన్స్కి రైట్ సైడ్లో ఉన్నవి 3 - 3 4 అట్లా. ఓకేనా, సరే. మరి వేరియబుల్ మ్యాట్రిక్స్ అంటే స్మాల్ XYZ. మరి కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అంటే వాటి ఈక్వేషన్స్ యొక్క XYZ కోఎఫిషియంట్స్, అంటే 3 1 2. రెండవ ఈక్వేషన్లో XYZ కోఎఫిషియంట్ 2 - 3 -1. మూడవ ఈక్వేషన్ 1 to 1. ఎస్, ఓకేనా, ఎస్. మరి దీనికి డెట్ని ఫైండ్ అవుట్ చేసేస్తాం, ఒక వాల్యూ వస్తుంది. అదేవిధంగా డెల్టా 1 అంటే ఫస్ట్ కాలంలో కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ వేయాలి. అంటే ఏముంది, కాన్స్టెంట్ 3 - 3 4. మన ఈక్వేషన్కి రైట్ సైడ్లో ఉన్నవి కాన్స్టెంట్స్ అని చెప్పారు. 3 - 3 4 వేయండి. దాని తర్వాత సెకండ్ కాలంలో, థర్డ్ కాలంలో డెల్టాలు ఏవైతేనే అవి నోట్ చేసుకోండి. ఏమున్నాయి, 1 - 3 2, 2 - 1 1. అది వేసి డెట్ ఫైండ్ అవుట్ చేయి. నెక్స్ట్ డెల్టా 2 అంటే సెకండ్ కాలంలో కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ వేయండి. మిగిలిన కాలంలో డెల్టాలో ఏవైతే ఉన్నాయో అవి రాసేయండి. దాని తర్వాత డెట్ని రిమూవ్ చేయండి. మరి డెల్టా 3 అంటే థర్డ్ కాలంలో కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ని వేయండి. మిగిలిన ఫస్ట్ సెకండ్ కాలంలో డెల్టాలు ఏవైతే ఉన్నాయో అవి నోట్ చేసి డెట్ని కనుక్కో. అలా వచ్చిన వాల్యూస్ని ఇక్కడ నువ్వు సబ్స్టిట్యూట్ చేయి. డెల్టా 1 ఫర్ ఎగ్జాంపుల్ 2 వచ్చింది, డెల్టా 2 వచ్చింది, క్యాన్సిల్ 1 అట్లా. ఓకేనా, సరే. ఇక్కడ మీరు డెల్టాని కనుక్కునేటప్పుడు ఆల్వేస్ నాట్ ఈక్వల్ టు 0 ఉండాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ డెల్టా 1 2 వచ్చింది, డెల్టా 0 వచ్చింది, సంథింగ్ బై 0 ఇన్ఫినిటీలో ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉండవు. కాబట్టి సో డెల్టా ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 కాకూడదు, అంతే. ఎస్, మరి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చేస్తాను, చూద్దాం. ఎస్, ఫస్ట్ నేను ఇచ్చిన సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ని రాస్తున్నాను. గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆర్, ఓకే, 1 by 1 రాస్తున్నాను. సో 3x + y + 2z ఈజ్ ఈక్వల్ టు 3. అదేవిధంగా 2x - 3y - z ఈజ్ ఈక్వల్ టు -3. అదేవిధంగా x + 2y + z ఈజ్ ఈక్వల్ టు 4. ఇప్పుడు ఆ అబోవ్ ఈక్వేషన్స్ని క్యాపిటల్ AX ఈజ్ ఈక్వల్ టు B లాగా రాస్తాను. ఓకే, the above equations can be written as ఎలా రాస్తామంటే క్యాపిటల్ AX ఈజ్ ఈక్వల్ టు B లాగా రాస్తాం. మరి ఇక్కడ క్యాపిటల్ A అంటే ఆ ఈక్వేషన్స్ యొక్క XYZ కోఎఫిషియన్స్. ఓకేనా, చెప్పండి. 3 1 2 మొదటి ఈక్వేషన్లో XYZ కోఎఫిషియన్స్. నెక్స్ట్ రెండవ దాంట్లో 2 - 3 - 1. మూడో దాంట్లో 1 to 1.
క్యాపిటల్ ఎక్స్ వేరియబుల్ మ్యాట్రిక్స్, క్యాపిటల్ బి కాన్స్టెంట్ మ్యాట్రిక్స్. ఈక్వేషన్ కి రైట్ సైడ్ ఉన్నాయి కదా అవే. ఎస్. దాని తర్వాత మరొకసారి వీటి పేర్లతో నేను డినోట్ చేస్తున్నాను. వేర్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు వేరియబుల్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ చూడండి 3 1 2 2 -3 -1 అదేవిధంగా 1 to 1. మరి ఇక్కడ క్యాపిటల్ ఎక్స్ అంటే వేరియబుల్ మ్యాట్రిక్స్. సో క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చిన్న కోఎఫిషియంట్ కదా నేను చెప్పింది, కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అంటే దీన్ని వేరియబుల్ మ్యాట్రిక్స్. ఓకే, వేరియబుల్ మ్యాట్రిక్స్ yes which is equal to x y z. yes next capital B అంటే కాన్స్టెంట్ మ్యాట్రిక్స్. చెప్పండి, కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ అంటే 3 -3 4. ఓకేనా? సరే, ఇప్పుడు మనము డెల్టాని ఫస్ట్ కనుక్కోవాలి. ఓకే, డెల్టా ఈజ్ నథింగ్ బట్ డెట్ ఏ. Now delta is equal to determinant of A is equal to yes A matrix ki det ni find out cheyandi. A ante ide kada, yes cheppandi 3 1 2 ade vidhanga 2 -3 -1 ade vidhanga 1 to 1. ఇప్పుడు చూడండి, ఫస్ట్ రోలో ప్లస్ మైనస్ ప్లస్ సింబల్స్ వేయండి. ఓకేనా? ఎందుకు వేసాం సార్ ఇక్కడ 3కి ప్లస్ ఎందుకు వేయాలి, మైనస్ వేయచ్చు కదా అంటే అక్కడ కనిపిస్తున్న 3 అనేది ఫస్ట్ రోలో ఉంది, ఫస్ట్ కాలంలో ఉంది. అంటే -1 హోల్ పవర్ రో నంబర్ ప్లస్ కాలం నంబర్ సార్. అంటే -1 హోల్ పవర్ 1 + 1 అంటే -1 హోల్ స్క్వేర్ అంటే +1 అవుతుంది. అందుకోసం ప్లస్ వచ్చింది. మరి ఇక్కడ 1కి మైనస్ ఎందుకు వచ్చిందంటే 1 అనేది ఫస్ట్ రోలో ఉంది, సెకండ్ కాలంలో ఉంది. అంటే -1 హోల్ పవర్ 1 + 2 అంటే -1 హోల్కి 1 మైనస్, అందుకోసం మైనస్ వచ్చింది. మరి 2కి ప్లస్ ఎందుకు సార్ అంటే 2 అనేది ఫస్ట్ రోలో ఉంది, థర్డ్ కాలంలో ఉంది. కాబట్టి -1 హోల్ పవర్ 1 + 3 -1 హోల్ పవర్ 4 +1. ఓకే, ఎస్ ఇంకా డెట్ని రిమూవ్ చేయాలి. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా. సో 3 ఇంటూ ఈ 3 కూడా రాయాలి సార్, +3 ఆ రో ఆ ఎలిమెంట్ ఉన్న రో కాలం తీసేయండి, రిమూవ్ చేయండి, డెలీట్ చేయండి. మిగిలిన దానికి ఏడి మైనస్ బీసీ అప్లై చేయండి. -3 × 1 -3. ఆల్రెడీ ఫార్ములాలో సార్ నువ్వు డెట్ కనుక్కునేటప్పుడు 2/2 మ్యాట్రిక్స్కి చూడు ఏబిసిడి ఫార్ములా ఏడి మైనస్ బీసీ, ఫార్ములాలో మైనస్ ఉంది సార్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి +2 అవుతుంది. ఏడి -1 × -3 × 1 -3 బీసీ ఫార్ములాలో మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ప్లస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 1కి మైనస్ ఉంది. సో ఆ 1 ఉన్న రో కాలం ఎలిమినేట్ చేయండి. మిగిలిన దానికి ఏడి మైనస్ బీసీ అప్లై చేయాలి. 2 × 1 2 మైనస్ ప్లస్ అవుతుంది ఫార్ములాలో 1 × 1 1. ఓకే, నెక్స్ట్ +2 ఇక్కడ కనిపిస్తున్న 2 ఉన్న రో కాలం తీసే ఏడి సార్ అంటే 2 × 2 4 బీసీ ఫార్ములాలో మైనస్ ఉంది, ప్లస్ అవుతుంది. అందరూ మిస్టేక్స్ చేసేది ఇక్కడే, ఆ మైనస్ని చూడరు. ఫార్ములాలో మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ అవుతుంది. ఓకేనా? మరి నెక్స్ట్ చూద్దాం. సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు -3 + 2 అంటే -1. ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉంటే సబ్ట్రాక్షన్ చేయి, బిగ్ నెంబర్ సింబల్ వేసుకో. ఇక్కడ -3 + 2 కదా, నువ్వు సబ్ట్రాక్షన్ చేయి. 3లో 2 పోతే 1, 3 2లో బిగ్ నెంబర్ 3, దానికి సింబల్ మైనస్ వేసి. ఓకే, ఎస్ నెక్స్ట్ -1 2 + 1 3 సార్, ఇక్కడ +2 4 + 3 7 విచ్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఇంటూ మైనస్ సార్. ఆల్రెడీ ఇక్కడ 1 × 3 అంటే 3 + 2 × 7 14. ఎస్, రెండు మైనస్లు ఉన్నాయి, ఫస్ట్ ఆ రెండింటిని యాడ్ చేయి. -6 -3 +14. ఎస్, ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉంది, నువ్వు సబ్ట్రాక్షన్ చేయాలి. 14లో 6 తీసే, ఇక్కడ 4 అక్కడ 4 8, బిగ్ నెంబర్ సింబల్ ప్లస్.
ఓకేనా 8 డెల్టా అనేది నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఓకేనా సరే నెక్స్ట్ ఏం చేయాలి మనము డెల్టా 1 కనుక్కోవాలి. ఓకేనా మరి ఇక్కడ చూద్దాం. ఎస్ డెల్టా 1 ఈజ్ ఈక్వల్ టు డెల్టా 1 ఎలా కనుక్కోవాలి అంటే ఫస్ట్ కాలంలో కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ నోట్ చేసుకో. కాన్స్టెంట్ ఎవరు సార్ 3 మైనస్ 3 4 ఓకేనా 3 మైనస్ 3 4 అది ఫస్ట్ కాలంలో వేసేసుకో. మరి సెకండ్ కాలంలో థర్డ్ కాలంలో ఏవి వేయాలి డెల్టాలో ఏవైతే ఉన్నా అది వేసుకో. మెయిన్ ఇదే డెల్టాని బేస్ చేసుకునే ప్రాబ్లం రన్ అవుతుంది. ఓకేనా కాబట్టి డెల్టా నువ్వు మిస్టేక్స్ చేయొద్దు. అంటే స్టార్టింగ్లో నువ్వు ఏ మ్యాట్రిక్స్ రాసుకునేటప్పుడు ఇక్కడ మైనస్ లేదనుకోండి నువ్వు ప్లస్ పెట్టావు మొత్తం మిస్టేక్ అవుద్ది. ఓకేనా ఎస్ సో ప్రాబ్లంలో ఒకవేళ మైనస్ ఉంటే నువ్వు ఇక్కడ ప్లస్ పెట్టావు అనుకో మిస్టేక్ అవుతుంది. అది చెప్తున్నా కాబట్టి జాగ్రత్తగా చేయండి అని చెప్తున్నా. ఎస్ మరి చూద్దాం. మరి సెకండ్ కాలంలో థర్డ్ కాలంలో డెల్టాలు ఏవైతే ఉన్నా అది వేసుకో. అంటే 1 మైనస్ 3 2 నెక్స్ట్ థర్డ్ కాలంలో 2 మైనస్ 1 1 సార్. ఓకేనా 3/3 మ్యాట్రిక్స్కి డెట్ కనుక్కో. ఎస్ ఇక్కడ +3 ఆ 3 ఉన్న రో కాలం తీసేయండి. ఏడి మైనస్ బీసీ సార్ అంటే -3 ఆల్రెడీ ఫార్ములాలో మైనస్ ప్లస్ అయిపోతుంది. ఓకేనా నెక్స్ట్ -1 ఇక్కడ ఈ 1 ఉన్న రో కాలం తీసేయండి. ఏడి మైనస్ బీసీ సార్ -3 × 1 -3 ఆల్రెడీ ఫార్ములాలో మైనస్ ఉంది ప్లస్ అయిపోతుంది. అదేవిధంగా +2 ఇక్కడ ఈ 2 ఉన్న రో కాలం తీసేయండి. ఏడి -6 ఆల్రెడీ ఫార్ములాలో మైనస్ ప్లస్ అవుతుంది. 4 3 12 ఎస్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఒకటి మైనస్ టర్మ్ ఒకటి ప్లస్ ఉంది సబ్ట్రాక్షన్ చేయి బిగ్ నెంబర్ సింబల్ వేసుకో. 3లో 2 పోతే 1 3 2లో బిగ్ నెంబర్ 3 మైనస్ సింబల్ వేసాను. ఓకేనా నెక్స్ట్ -1 అగైన్ -3 + 4 అంటే +1 +2 12లో 6 పోతే 6 చెప్పాను. ఒకటి మైనస్ టర్మ్ ఒకటి ప్లస్ టర్మ్ ఉంటే సబ్ట్రాక్షన్ చేసి బిగ్ నెంబర్ సింబల్ వేసుకో. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది -3 ఇక్కడ -1 ప్లస్ 6 2 12 ఫస్ట్ మైనస్ ఉన్న యాడ్ చేయి -3 -1 -4 అదేవిధంగా +12 12లో 4 తీసే +8 సార్. ఎస్ డెల్టా 1 వచ్చేసింది. ఇక్కడ పక్కన నోట్ చేద్దాం. డెల్టా అంటే 8 డెల్టా 1 అంటే 8. నెక్స్ట్ ఇప్పుడు నేను డెల్టా 2ని ఫైండ్ అవుట్ చేస్తున్నా. డెల్టా 2 ఈజ్ ఈక్వల్ టు ఎస్ మీరు గమనిస్తే సెకండ్ కాలంలో కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ని నోట్ చేయండి. అంటే 3 మైనస్ 3 4 సెకండ్ కాలంలో కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ని నోట్ చేయండి. అదేవిధంగా ఫస్ట్ కాలంలో థర్డ్ కాలంలో డెల్టాలు ఏవైతే అవి నోట్ చేయండి. ఫస్ట్ కాలంలో ఏమున్నాయి సార్ 3 2 1 3 2 1 థర్డ్ కాలంలో ఏమున్నాయి 2 మైనస్ 1 1 ఓకేనా ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్. ఇంకా 3/3 మ్యాట్రిక్స్కి డెట్ని రిమూవ్ చేయడం ఆల్రెడీ ఇక్కడ 2 సార్లు చేసాం మూడోసారి చేస్తున్నాం. ఎస్ చూడండి +3 ఇక్కడ +3 ఉన్న రో కాలం తీసేయండి. ఏడి మైనస్ బీసీ సార్ అంటే -3 × 1 -3 ఆల్రెడీ ఫార్ములాలో మైనస్ ఉంటుంది +4 అవుతుంది. ఓకేనా నెక్స్ట్ ఇక్కడ -3 ఉంది సార్. ఇక్కడ ఈ 3 ఉన్న రో కాలంని ఎలిమినేట్ చేయండి. ఏడి మైనస్ బీసీ మీరు గమనిస్తే 2 × 2 ఫార్ములాలో మైనస్ ఉంటుంది ప్లస్ అయిపోతుంది 1 × 1 1 అంటే 2 + 1 అదేవిధంగా +2 ఇక్కడ ఈ 2 ఉన్న రో కాలం తీసాను. ఏడి మైనస్ బీసీ 8 -3 అవుతుంది సార్. ఓకే నెక్స్ట్ సో డెల్టా 2 ఈజ్ ఈక్వల్ టు చెప్పండి. సో 3 × ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉంది సబ్ట్రాక్షన్ చేయాలి. 4లో 3 పోతే +1 బిగ్ నెంబర్ సింబల్ వేసుకో 2 + 1 3
-3 ఇక్కడ +3. నెక్స్ట్ +2 into 8 + 3 11. ఓకే, so delta 2 is equal to 3 into 1 3 minus 3 into 3 9 plus 2 into 11 22. ఫస్ట్ ప్లస్లు ఉన్నవి యాడ్ చేసుకో. 22 + 3 25. delta 2 is equal to 25 minus 9. 25లో 9 తీసేయండి, 14. ఓకేనా, 14 16 16 కదా, ఎస్. ఓకేనా, 25లో 9 తీసేయండి, 16. ఓకే, ఎస్, డెల్టా 2 కూడా వచ్చేసింది. మరి నెక్స్ట్ ఏం చేయాలంటే డెల్టా 3ని కనుక్కోవాలి. డెల్టా 3 అంటే థర్డ్ కాలంలో కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ నోట్ చేయండి. 3 - 3 4, 3 - 3 4. మరి మిగిలిన ఫస్ట్ కాలం సెకండ్ కాలంలో డెల్టాలో ఏవైతే ఉన్నాయో అవి రాసే. ఓకేనా, ఎస్. మరి చెప్పండి ఏమున్నాయి సార్? 3 2 1. ఓకే, మీరు డెల్టాను చూసుకోండి. ఫస్ట్ కాలంలో, సెకండ్ కాలంలో ఏముంది సార్? 1 - 3 2. ఓకేనా, అవే ఉంటాయి చూడండి. మరి ప్లస్ మైనస్ ప్లస్ వేయాలి. ఇక్కడ ఈ 3 ఉన్న రో కాలం తీసాను, ఏడి మైనస్ బీసీ. -4 into 3 -12. ఫార్ములాలో ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ అవుతుంది. 3 2s are 6. అదేవిధంగా 1కి మైనస్ ఉంది, -1. ఆ 1 ఉన్న రో కాలంని ఎలిమినేట్ చేయండి, ఏడి మైనస్ బీసీ. 4 2s are 8. ఫార్ములాలో మైనస్ ఉంది, ప్లస్ అవుతుంది. ఓకేనా, మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. ఏడి మైనస్ బీసీ అప్లై చేస్తే ఇక్కడ +3, ఆ 3 ఉన్న రో కాలంని ఎలిమినేట్ చేశాను, ఏడి మైనస్ బీసీ అంటే 2 into 2 4, మైనస్ మైనస్ +3 అవుతుంది సార్. ఎస్, విచ్ ఈజ్ ఈక్వల్ టు 3 into -6 ప్లస్ మైనస్ మైనస్ 8 + 3 11. అదేవిధంగా 4 + 3 7, విచ్ ఈజ్ ఈక్వల్ -6 3s 18 -11. 1 into 11 plus 7 3s 21. ఎస్, ఫస్ట్ మైనస్లు ఉన్నవి యాడ్ చేయండి. -18 -11 -29 ప్లస్ 21. మైనస్ ప్లస్ ఉంది, సబ్ట్రాక్షన్ చేయి. 29లో 21 తీస్తే -8. కాబట్టి డెల్టా 3 కూడా వచ్చేసింది. మరి ఇప్పుడు క్రామర్స్ రూల్ని ఉపయోగించుకొని XYZ వాల్యూస్ని కనుక్కోవాలి. డెల్టా 2 16. మరి చూద్దాం. హెన్స్ బై క్రామర్స్ రూల్, హెన్స్ బై క్రామర్స్ రూల్, క్రామర్స్ రూల్ ప్రకారం x వాల్యూ కనుక్కుంటున్నాం. ఫార్ములా ఏంటంటే డెల్టా 1/డెల్టా. డెల్టా 1 అంటే సార్ చూడండి 8 డివైడెడ్ బై డెల్టా అంటే 8, క్యాన్సిల్ 1. y is equal to delta 2/delta. delta 2 అంటే చెప్పండి 16 డివైడెడ్ బై డెల్టా అంటే 8. 8 టేబుల్ 16 2 times క్యాన్సిల్ అవుతుంది. z is equal to delta 3/delta. delta 3 అంటే ఎంత సార్? ఇందాకే కనుక్కున్న -8/delta అంటే 8, ఇక్కడ -1, 8 8 క్యాన్సిల్ అవుద్ది. ఓకేనా, ఎస్. కాబట్టి therefore x is equal to 1, y is equal to 2, z is equal to -1 are the solutions of the given system of equations. yes, ఇలా చేయాలి. ఇప్పుడు మనం చేసిన XYZ వాల్యూస్ ఉన్నాయి కదా, ఫైండ్ అవుట్ చేసాం. సో ఆ వాల్యూస్ కరెక్టా కదా చెక్ చేయాలంటే ఏం చేయాల్సింటే ఈ XYZ వాల్యూస్ని మన గివెన్ ఈక్వేషన్స్లో ఎందులో అయినా సబ్స్టిట్యూట్ చేయండి. వెరిఫై అవ్వాలి అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ఎంత వస్తుందో రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ కూడా అంతే రావాలి. మనం చేస్తే కరెక్ట్ అవుద్ది. అప్పుడు
ఎస్ నేను థర్డ్ ఈక్వేషన్ తీసుకుంటున్నా సార్. థర్డ్ ఈక్వేషన్ ఎందుకు సార్ మీరు తీసుకుండేది? ఫస్ట్ సెకండ్ తీసుకోవచ్చు, తీసుకో. బట్ ఎక్స్ ప్లస్లో మీరు థర్డ్ ఈక్వేషన్ తీసుకుంటున్నా. ఎక్స్ ప్లస్ 2y ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ 4 సార్. ఎక్స్ అంటే 1, వై అంటే 2 సార్. ఆల్రెడీ 2 ఉంది. 4 జెడ్ అంటే -1, 1 యాక్చువల్లీ. సో -1 ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ ఉంది మైనస్ మైనసే అవుతుంది. రైట్ సైడ్ 4 ఉంది, -1 + 1 క్యాన్సిల్, 4 ఈజ్ ఈక్వల్ 4 అయిపోయి. ఎస్ మనం చేసింది కరెక్ట్. ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.